హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వరల్డ్ యోగా డే 11th ఇంటర్నేషనల్ డే సందర్భంగా మేము కూడా యోగా డేకి రిజిస్ట్రేషన్ అయ్యాం. నియర్ అబౌట్ 5 lakhs పీపుల్ అనేవాళ్ళు రిజిస్టర్ అయ్యారు. సో మాకు ఇచ్చిన ఏరియా అయితే ఎంఈపీ కాలనీ సెక్టర్ 6 బుద్ధా పార్క్ దగ్గర మా కంపార్ట్మెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాం, 67A. సో ఇక్కడ ఈ ఏరియాలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా కంపార్ట్మెంట్స్ అనేది అలాట్ చేశారనమాట. సో ఇక్కడ చూడవచ్చు, ఎర్లీ మార్నింగ్ నుంచే నియర్ అబౌట్ 3:30 to 4 o'clock నుంచే అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా యోగా డే సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో బుద్ధుడు విగ్రహం దగ్గర యోగా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. సో ఈ పార్టిసిపేషన్ అంతా కూడా చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మనం చూడవచ్చు. నియర్ అబౌట్ 10,000 to 15,000 పీపుల్ అనే వాళ్ళు విజిట్ చేశారు. సో ఈ ఏరియాలో మా దగ్గర ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరూ కూడా మ్యాట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా కావాల్సిన సౌకర్యాలన్నీ కలుగజేస్తూ యోగా డే అనేది చాలా ఇంపార్టెంట్గా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, యోగా తాలూకా ఇంపార్టెన్స్, యోగా తాలూకా ఎసెన్షియాలిటీ ఫర్ హ్యూమన్ బీయింగ్. అట్ ద సేమ్ టైమ్ our CM Nara Chandrababu Naidu garu also given an important message how yoga is important for everyone to control his mind, body and his presence. So like the same way యోగా అనేది కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఒక యోగా మాస్టర్ కూడా ఉన్నారు. యోగా మాస్టర్ కూడా ఇక్కడ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళందరి చేత యోగా అనేది చేయించారు. సో వేరే ఏర్పాట్లన్నింటిలో కూడా ఈ విధంగా స్లాట్స్ అనేవి బుక్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. సో యోగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూతో పాటు కొన్ని ఏరియాలో మాత్రం పెద్ద ఎల్ఈడి లైట్స్తో టెలివిజన్ సెటప్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా యోగా అనేది ఏ విధంగా చేస్తున్నారో అక్కడ ఆర్కే బీచ్లో సేమ్ అదే రెప్లికాతో ఇక్కడ అమౌంట్ అనేది పెట్టారు. మిగతా అన్ని ఏరియాస్లో కూడా వాలంటీర్స్ అదేవిధంగా సచివాలయం పీపుల్ అందరికీ కూడా గైడ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా కంపార్ట్మెంట్ వైజ్గా అలాట్మెంట్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా యోగా మ్యాట్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వాటర్ సౌకర్యాలు, బ్రేక్ఫాస్ట్ సౌకర్యాలు ఇవన్నీ కూడా చూస్తూ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ యోగా అనేది చాలా పీస్ఫుల్గా 6 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నియర్ అబౌట్ 8-8:30 వరకు సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేసి ఘన విజయంగా సాధించారు. ఈ యోగా డే సందర్భంగా సుమారుగా 22,122 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో ఏయూ గ్రౌండ్స్లో 108 సార్లు సూర్య నమస్కారాలు అనేవి చేశారు. సో ఇది చేయడం అనేది ఒక రికార్డుగా మారింది. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘనత. దీంతోపాటు ఇవాళ విశాఖపట్నంలో మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒకటి మనం ఓషన్ని చూస్తున్నట్టయితే ఇంకోటి మనం జన ప్రవాహాన్ని చూస్తున్నాం. ఈ జన ప్రవాహం అనేది ఆర్కే బీచ్ నుంచి భీమిలీ బీచ్ వరకు సుమారుగా 36 కిలోమీటర్ల వరకు కొనసాగుతూ యోగా అనేది ప్రాక్టీస్ చేయడం అనే ఒక అద్భుత ఘట్టం. ఇవాళ యోగాని సుమారుగా మనం చూసినట్టయితే 170 కంట్రీల్లో దీన్ని యాక్సెప్ట్ చేసి సుమారుగా 20 లక్షల ఆక్యుపేషనల్ లొకేషన్స్లో 10 కోట్ల మంది గ్లోబల్గా ఇవాళ యోగా అనేది చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ థీమ్ ప్రకారం చాలా వరకు మనకి యోగా అనేది చాలామంది చిన్నపిల్లలకి, భావితరాల వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా యోగా అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ విధంగా యోగా మన మానసిక స్థైర్యాన్ని, అదేవిధంగా మన మనోభావాన్ని దెబ్బతీయకుండా దాన్ని ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందో యోగా డే వల్ల మనకి ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయని చేసి చెప్పారు. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దీంతోపాటు మన ప్రధాని శ్రీ మోదీ గారు మనకు చెప్పింది ఏంటి అంటే, యోగా అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసినప్పుడు మన హ్యూమానిటీ, అదేవిధంగా ఇది గ్లోబల్ పీస్ పాలసీగా మారుతుంది. ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఎన్నో కంట్రీస్ ఎన్నో టెన్షన్స్తో బాధపడుతున్నారు, ఎంతో మందికి ఎంతో విధంగా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. సో ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే టెన్షన్స్. సో ఇవన్నిటిని రిలీఫ్ పొందాలి అంటే యోగా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఫర్ విచ్ వీ కెన్ ఏబుల్ టు డూ బ్రీత్, బ్యాలెన్స్ అండ్ బికమ్ ఏ బెటర్ పర్సన్ ఇన్ ద సొసైటీలో బెటర్ పర్సన్గా మారడానికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. దాంతోపాటుగా యోగా అనేది ప్రతిరోజు మనం కంప్లీట్గా చేసినట్టయితే మన యొక్క కొత్త హ్యూమన్ బీయింగ్గా మారడానికి కూడా అవకాశాలు అనేవి కంపల్సరీగా మనం
చూడవచ్చు. సో ఈ విధంగా యోగా అనేది కంటిన్యూ చేస్తూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంతూజియాజంగా ప్రతి యోగా పోస్ట్ను కూడా చేయడం జరిగింది. మీరు వీడియోలో చూడవచ్చు, చాలామంది అక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు. కొంతమంది టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమంది ఇంకా చేస్తూనే ఉన్నారు. సో ఈ యోగా మాస్టర్ అనేవాళ్ళు మనకి అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా అలాట్ చేసి యోగా అందరికీ కూడా బాగా నేర్పించడం అనేది జరిగింది. యోగా అనేది మనకి నాట్ ఓన్లీ మెంటల్ పీస్ బట్ ఫిజికల్ ఎబిలిటీ కూడా క్రియేట్ చేస్తుంది. మనకి బాడీలో ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లం కానీ లేకపోతే బాడీలో ఉన్న ఏ విధమైన ప్రాబ్లం కానీ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇక్కడ చాలామందితో మాట్లాడడం జరిగింది. ఓల్డ్ పీపుల్తో కూడా చాలా ఎంతూజియాస్టిక్గా వాళ్ళందరూ యోగా డేని పార్టిసిపేట్ చేశారు. చక్కగా వాళ్ళందరూ వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ యోగా మ్యాట్లు చూడవచ్చు, అదేవిధంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ చూడవచ్చు ఏర్పాటు చేశారు. సో గవర్నమెంట్ ఈ విధంగా ఒక స్టెప్ తీసుకొని యోగా తలకు ఇంపార్టెన్స్ చెప్పడం కోసం నియర్ అబౌట్ 3 lakhs to 5 lakhs పీపుల్ అందరూ కూడా ఒకే దాటి మీద నియర్ అబౌట్ 6 AM to 8:30 PM వరకు యోగా చేయడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. దీంతో పాటుగా అక్కడ ఎండ ఎక్కువ అవుతుందని వేరే దగ్గర షేడ్స్ దగ్గరకు వచ్చి అక్కడ కూడా యోగా ప్రాక్టీస్ అనేది కొంచెంసేపు చేసాం. సో ఇక్కడ మనకి మైండ్ కాన్సన్ట్రేషన్ కోసం కొన్ని యోగా పోసెస్ అనేవి చెప్పారు. సో మీ మైండ్ని ఎలా కాన్షియస్ చేయాలి, అదేవిధంగా హెడేక్ లేకపోతే కంటి చూపి కళ్ళు నొప్పి ఒక్కొక్కసారి మనం నొప్పెడుతుంటాయి. సో ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయడం ఏ విధంగా చేయొచ్చు అనేది కొన్ని యోగా టిప్స్ అయితే కంపల్సరీగా అక్కడ చెప్పడం జరిగింది. దీంతోపాటు మన యోగా డే అనేది ఇక్కడికి వచ్చి సమాప్తి అయిపోయింది. సో యోగా డే సమాప్తి అయిపోయిన తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తూ అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, యోగా డే అనేది సక్సెస్ఫుల్ చేసినందుకు అందరూ కూడా మన శ్రీ నరేంద్ర మోదీ అదే శ్రీ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పారు. ఇవి కొన్ని డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తున్నాను, చూడండి ఏ విధంగా మొత్తం సాగర తీరం అటుపక్క ఉంది, ఇటుపక్క జన ప్రవాహం మొత్తం మీరు చూడవచ్చు. యోగా డే రోజు బ్రేక్ఫాస్ట్, ఒక సంత్రా, ఒక కేలా, 1 వాటర్ బాటిల్, అందరం ఒకసారి ముక్త కంఠంతో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే. One biscuit packet, next one Glucon-D, next one fruit bar, next one biscuit packet again, and another. So these are the various kinds of items which has been provided by the government for yoga. సో యోగా డే అనేది కంప్లీట్ అయ్యిందండి. చూడండి జనాలు అందరూ కూడా మళ్ళీ తిరుగు వాళ్ళ ఇంటికి ప్రయాణం అనేది చేస్తున్నారు. మనసులో మంచి సంకల్పం, దృఢ నిశ్చయం, అదేవిధంగా యోగా ప్రతిరోజు చేయాలనే కాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ చాలామంది మెడికల్ సిబ్బంది కూడా అక్కడే అరేంజ్మెంట్స్ చేశారు. దీనివల్ల ఎవరైనా అన్కాన్షియస్ అయినా లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఈ ఏరియా అంతా చూడండి, మొత్తం కూడా జలవాహిని అనేది మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తిరుగు ప్రయాణం అనేది చేశారు. ట్రాఫిక్ అయితే కొంత ఇబ్బంది జరిగింది, కానీ పోలీస్ వాళ్ళు ఎక్కడెక్కడికి వాళ్ళందరూ కూడా జనాల్ని గైడ్ చేస్తూ వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మార్గాలు అనేది అసిస్ట్ చేశారో దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం అనేది జరిగింది. స్కూల్ బస్సులు ప్రత్యేకంగా చూడాలంటే స్కూల్ బస్సులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో యోగా డే రోజు పార్టిసిపేషన్ అనేది చేశారు. సో యోగా డే పార్టిసిపేషన్ చేసి పార్టిసిపెంట్స్ సర్టిఫికేట్ అనేది గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డులో నిలిచిపోతుంది. సో ఈ 2 రికార్డ్స్ మాకు కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. సో మీ అందరికీ కూడా యోగా డే శుభదినం తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.